దేశంలోని ఎక్స్ప్రెస్ వే జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల కట్టడికి ఏకీకృత నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రమాదాల సమస్య ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి పరిమితమైన వ్యవహారం కాదని దేశవ్యాప్తంగా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా తరహా నిబంధనలు తీసుకువస్తే తప్ప రహదారి ప్రమాదాలను నిలువరించడం సాధ్యం కాదని అభిప్రాయపడింది. రాజస్థాన్లోని పల్లోడి ప్రాంతంలో ఇటీవలి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందిన ఘటనను సుప్రీంకోర్టు సుమటోగా విచారణకు స్వీకరించింది. ఈ అంశంపై విచారణ చేపట్టిన జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్నోయ్ల ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సోమవారం ఈ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం పలు అంశాలను ప్రస్తావించింది. జాతీయ రహదారుల ఆక్రమణలు, రోడ్లకు ఇరువైపులా ఏర్పాటు చేసిన అక్రమ దాబాల కారణంగానే రహదారులపై ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపింది. రోడ్ల వెంట అక్రమంగా వెలుస్తున్న దాబాలు, రెస్టారెంట్ల కారణంగానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. ఇలాంటి అక్రమ నిర్మాణాలను తొలగించే అధికారం ఎవరికి ఉంటుందని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించింది. వీటి నియంత్రణకున్న చట్టబద్ధమైన నిబంధనలను తెలియచేయాలని, దీంతో పాటు వాటి అమలుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను వివరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే రహదారుల చెంత అక్రమ నిర్మాణాలను తొలగించే అధికారం ఎన్హెచ్ఏఐకు ఉంటుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. అయితే సాధారణంగా స్థానిక జిల్లా కలెక్టర్కు అధికారం ఉంటుందని, క్షేత్రస్థాయి సిబ్బంది, పోలీసుల ద్వారా వాటిని కలెక్టర్ నియంత్రించవచ్చని వెల్లడించారు. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేస్ వెంబడి సర్వీస్ రోడ్లు ఉంటున్నాయని, వాహనాలను అక్కడ నిలిపవచ్చని కోర్టుకు నివేదించారు. దీనిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ ఏర్పాట్లు దేశమంతటా లేవని పేర్కొంది. ప్రమాదాలకు బాధ్యతను స్థానిక గుత్తేదారుల మీద, యంత్రాంగం మీద వేయటానికి చూస్తున్నారని తెలిపింది. జాతీయ రహదారుల వెంబడి ఉన్న అక్రమ కట్టడాలకు సంబంధించి తీసిన గూగుల్ చిత్రాలను ఈ కేసులో అమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ న్యాయవాది ఏఎన్ఎస్ నాథ్కర్ని ధర్మాసనానికి సమర్పించారు. ఈ క్రమంలోనే ఎక్స్ప్రెస్ వే, జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల కట్టడికి ఏకీకృత నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.